Good morning, children. Today in our English class, we learn about 3 words: something, nothing, and everything. What is meant by something? Something అంటే ఏంటి? ఏదో ఉంది అని మీనింగ్. ఓకేనా? నథింగ్ అంటే ఏమీ లేదు. ఎవ్రీథింగ్ అంటే అంతా, అన్నీ ఉన్నాయి లేదా అంతా ఉంది అనేసి మీనింగ్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. షీలా సెట్ డాష్ ఇన్ టీనాస్ ఇయర్స్. షీలా ఏం చేసి ఉంటుంది టీనాస్ ఇయర్లో? చెప్పిందంటే ఏం చెప్పింది? ఎవ్రీథింగ్, మొత్తం చెప్పిందంట. టింకు హూ సెట్ నియర్ హర్ హియర్. టింకు అడిగాడంట, తన చెవి దగ్గర ఎవరు కూర్చున్నారు? నథింగ్, షీ వాజ్ వెరీ బిజీ. యాక్చువల్లీ షీలా టీనాకి అంతా చెప్పింది, ఎవ్రీథింగ్ చెప్పేసింది, అంతా చెప్పేసింది. బట్ టీనా ఏంటి అంటే అసలు తను ఎవరు పక్కన కూర్చున్నారు, ఏం చెప్తున్నారు అనేది ఏది వినలేదంట. నథింగ్ అంటే ఏమీ లేదు కదా, సో ఏం వినలేదంటే. ఎందుకు వినలేదు? షీ వాజ్ వెరీ బిజీ. ఓకేనా? నెక్స్ట్ వన్. ద బాక్స్ ఇన్ ద రూమ్ వాజ్ వెరీ హెవీ. దేర్ వాజ్ డాష్ ఇన్ ఇట్. హీ ఓపెన్ ద బాక్స్ బట్ దేర్ వాజ్ డాష్. ద బాక్స్ వాజ్ ఎంప్టీ. ఏమర్థమైంది? అసలు సెంటెన్స్ చూడండి. ద బాక్స్ ఇన్ ద రూమ్ వాజ్ వెరీ హెవీ. ఒక రూమ్లో బాక్స్ ఉంది, అది చాలా హెవీగా ఉందంట. దేర్ వాజ్ డాష్ ఇన్ ఇట్. హీ ఓపెన్ ద బాక్స్ బట్ దేర్ వాజ్ డాష్. ద బాక్స్ వాజ్ ఎంప్టీ. బాక్స్ ఎంప్టీగా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ డాష్లో ఏం రాయాలి? దేర్ వాజ్ సంథింగ్, బికాస్ ఆ బాక్స్ హెవీగా ఉంది కదా. హెవీగా ఉందంటే ఏదో ఉన్నట్టే కదా. ఏదో అంటే ఏంటి? సంథింగ్. నెక్స్ట్ లైన్ చూడండి. హీ ఓపెన్ ద బాక్స్ బట్ ద వాజ్ డాష్. ద బాక్స్ వాజ్ ఎంప్టీ. ఎంప్టీగా ఉందంటే అక్కడ ఏమీ లేనట్టే కదా, సో నథింగ్. నెక్స్ట్ వన్. నీటా హ్యాడ్ డాష్ ఫర్ బ్రేక్ఫాస్ట్, సో షీ వాజ్ హంగ్రీ. సోనియా హ్యాడ్ ఏ టిఫిన్ బాక్స్ ఫుల్ ఆఫ్ ఈటబుల్స్. షీ గేవ్ డాష్ టు నీటా. నీటా దగ్గర బ్రేక్ఫాస్ట్ నీటాకి ఆకలేస్తుంది, బట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఏమైనా ఉంటే సంథింగ్ అనుకో డాష్లో, బట్ తనకి ఎందుకు ఆకలిస్తుంది? సో ఆ బాక్స్ ఆ డాష్లో ఏంటి? నథింగ్, ఏమీ లేదు. సో తనకు ఆకలిస్తుంది. సోనియా హ్యాడ్ ఏ టిఫిన్ బాక్స్ ఫుల్ ఆఫ్ ఈటబుల్స్. షీ గేవ్ డాష్ టు నీటా. ఏమిచ్చింది? సంథింగ్, కొంచెం ఇచ్చింది, ఏదో ఇచ్చింది తనకి తినడానికి. ఎందుకు? తనకు ఆకలిస్తుంది కదా, తన బాక్స్ లేదు కాబట్టి నీటాకి ఇచ్చింది. నెక్స్ట్ వన్. ప్రియా ఆస్క్డ్ హర్ అంకుల్ అబౌట్ స్టార్స్. హీ గేవ్ ఎ బుక్ టు హర్ అండ్ సెట్ దిస్ బుక్ హ్యాస్ డాష్ అబౌట్ స్టార్స్. అయితే ప్రియా అడిగిందంటే వాళ్ళ అంకుల్ని స్టార్స్ కోసం అడిగితే ఆ అంకుల్ తనకి ఒక బుక్ ఇచ్చి ఇలా చెప్పారంట, దిస్ బుక్ హ్యాస్ డాష్ అబౌట్ స్టార్స్. ఏమై ఉంటుంది? ఆ బుక్లో ఏముంటుంది? అన్నీ ఉంటాయి స్టార్స్ కోసం. సో అన్నీ అంటే మొత్తం ఉంటాయి కదా, సో ఎవ్రీథింగ్ అబౌట్ స్టార్స్. నెక్స్ట్ వన్. ఐఎమ్ థ్రస్టీ, గివ్ మీ డాష్ టు డ్రింక్. సెడ్ ముఖేష్, ఐ హ్యావ్ డాష్ ఇన్ మై బాటిల్, రిప్లైడ్ రాహుల్. అయితే రాహుల్ అని అబ్బాయి ముఖేష్ అడిగాడంట, నాకు ఏదైనా ఇవ్వండి, ఏదైనా అంటే దాహంగా ఉంది, ఏదైనా ఇవ్వండి, సంథింగ్ అంటే సంథింగ్ టు డ్రింక్ ముఖేష్ అన్నాడంట. అయితే రాహుల్ ఏమని రిప్లై ఇచ్చాడు? నథింగ్ ఇన్ మై బాటిల్, ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై బాటిల్. ఏమీ లేదు నా బాటిల్లో ఇవ్వడానికి అని చెప్పి రాహుల్ రిప్లై ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ రోమన్. మేక్ సెంటెన్స్ యూజింగ్ నథింగ్, సంథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్ ఈ వర్డ్స్ యూజ్ చేసి పైన మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు కదా, అలా కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయమంటున్నాడు. ఫస్ట్ నథింగ్. ఫస్ట్ వన్ ఇది. ఐ గెస్ దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ హియర్. నాకు తెలిసి ఇక్కడ మనం ఏమీ చేయడానికి లేదు అని చెప్పి చెప్తున్నారు. షీ ట్రైడ్ టు స్పీక్ బట్ నథింగ్ కేమ్ అవుట్. తను మాట్లాడడానికి ట్రై చేస్తుంది, బట్ ఏమీ బయటికి రావట్లేదంట. నెక్స్ట్ వన్. సంథింగ్. యూ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ద ప్రాబ్లం. నువ్వు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం గురించి ఏదో ఒకటి, సంథింగ్ అంటే ఏదో ఒకటి కదా, ఏదైనా, సో ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్తున్నారు. ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ. నీకు చెప్పడానికి నా దగ్గర ఏదో ఉంది అని చెప్పి నువ్వు వేరే వాళ్ళకి చెప్తున్నావు. నెక్స్ట్ వన్. ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ప్యాక్డ్. నేను ఇప్పుడు
ప్రతిదీ ప్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ విత్ ద హౌస్. ప్రతిదీ బాగుంటుంది అనేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ రోమన్, రిపీట్ దిస్ వర్డ్స్ ఆఫ్టర్ యువర్ టీచర్. నేను చెప్పిన తర్వాత ఈ వర్డ్స్ని రిపీట్ చేయాలి. ఈ వర్డ్స్ ఏంటి అంటే సౌండింగ్ ఒకలాగే ఉంటుంది, బట్ రాయడం మాత్రం మనం స్పెల్లింగ్స్ తేడా ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ వన్, బీట్, బిట్, ఫీట్, ఫిట్, లీస్ట్, లిస్ట్, షీప్, షిప్, స్టీల్, స్టిల్, హీల్, హిల్, లీవ్, లైవ్, సిట్, సీట్, సిట్, వీల్, విల్, వీప్, వైప్. ఓకేనా. ఓకే, మళ్ళీ క్లాస్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. షీలా సెడ్ ఎవ్రీథింగ్ ఇన్ టీనాస్ హియర్. టింకు హూ సెట్ నియర్ హెడ్ హియర్ నథింగ్. షీ వాజ్ వెరీ బిజీ. Next one, the box in the room was very heavy. There was something in it. He opened the box, but there was nothing. The box was empty. Nita had nothing for breakfast, so she was hungry. Sonia had a tiffin box full of eatables. She gave something to Nita. Priya asked her uncle about stars. He gave a book to her and said, "This book has everything about stars." Next one, I am thirsty. Give me something to drink, said Mukesh. I have nothing in my bottle, replied Rahul. ఓకేనా. ఓకే, అర్థమైందా టుడేస్ క్లాస్? సంథింగ్ అంటే ఏంటి? ఏదో ఉంది అని. నథింగ్ అంటే ఏమీ లేదు అని. ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ. ఓకేనా. నెక్స్ట్ వన్, బీట్, బిట్, ఫీట్, ఫిట్, లీస్ట్, లిస్ట్, షీప్, షిప్, స్టీల్, స్టిల్, హీల్, హిల్, లీవ్, లైవ్, సీట్, సిట్, వీల్, విల్, వీప్, వైప్. ఓకేనా.